నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ మధ్య లేటెస్ట్గా మనకి న్యూస్ మీడియా ద్వారా తెలిసి వచ్చింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 30 కోట్ల రూపాయలని గౌరవ వేతనాల కింద ఎరియర్స్ కింద క్రిస్టియన్ పాస్టర్స్కి ఇవ్వడమైంది. ఇదేంటంటే మే 24 నుండి నవంబర్ 24 వరకు 7 నెలల జీతాలకి ఇస్తున్నామని చెప్పి ఈ గౌరవ వేతనాలు ఒక్కొక్క పాస్టర్కి 35,000 రూపాయలు పే చేయడం జరుగుతుంది. సో ఇదేమో ఈ నిర్ణయాన్ని మైనారిటీస్ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో స్టార్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇది మరి ఇట్లా చేయడం వలన ఏమనంటే ప్రభుత్వాన్ని అడిగితే ముస్లిం మౌలీలు మరియు హిందూ అర్చకులకు కూడా గౌరవ వేతనాలు ఇస్తున్నామంటున్నారు. హిందూ అర్చకులకు ఇచ్చే గౌరవ వేతనాలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ ఆదాయాల నుంచి తీసిస్తున్నారు, కానీ ప్రభుత్వ ఖజానా నుంచి తీసివ్వట్లేదు. మరి ఈ వివాదం మరి మతపరమైన వివక్షను చూపిస్తోందా అనడంలో నిస్సందేహంగా మనము దాన్ని ఆమోదించాల్సి వస్తుంది. సో ఈ విమర్శ మీద ఒక చిన్న మీ ఒక వివరణ ఇవ్వాలి. ఒకటి, ఇది ఏ రకంగానూ సమర్థనీయమైన చర్య కాదు, రాజ్యాంగపరంగా ఈవెన్ అదర్వైజ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నంత వరకు హిందువులకు అన్యాయం జరుగుతుంది, అక్కడ అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని అంటూ ఆ వేవ్ మీద, హిందూ కన్సాలిడేషన్ మీద గెలిచిన ఈ కూటమి అగైన్ వీళ్ళు చేసే పనులు కూడా అంతకుముందు లాగానే ఉంటే ఇంకా ప్రభుత్వంలో తేడా ఏమొచ్చినట్టు. అన్కాన్స్టిట్యూషనల్ ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధమైన చర్య. ఎందుకనంటే రాజ్యాంగంలో కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వచ్చేటటువంటి డబ్బులు వేవి మతపరమైన యాక్టివిటీస్కు వాడకూడదు. అందుకనే అర్చకులకు కూడా మనం ఖజానా నుంచి పట్టలేదు. అర్చకులకు ఇచ్చేటటువంటి వేతనం అంతా హుండీల్లో వచ్చే డబ్బు ద్వారా, దాని ద్వారా వచ్చేదాన్ని ఇస్తూ ఉన్నారే కానీ ప్రభుత్వ ధనం నుంచి ఏమి ఇవ్వటం లేదు. అట్లాంటప్పుడు నువ్వు పాస్టర్లకు మౌల్వీలకు ప్రభుత్వ ఖజానా నుంచి ఎట్లా ఇస్తావు? సో ఇది బ్లేటెంట్లీ అన్కాన్స్టిట్యూషనల్. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు. ఆ తప్పును మేము కొనసాగిస్తూ దానివల్ల రాజకీయ లబ్ధి పొందుతామని వీళ్ళు అంటే ఇంకా వాళ్లకు వీళ్లకు మధ్య డిఫరెన్స్ ఏముంది? అదొక పాయింట్. రెండోది, ఈరోజు పాస్టర్లు అనేవాళ్ళు మత ప్రచారం ఒక వాళ్లకు ప్రధానమైన అంశంగా నడుస్తూ ఉన్నది. దీనికి చాలా డబ్బులు విదేశాల నుంచి వస్తూ ఉన్నాయి. చర్చెస్కున్నంత డబ్బులు ఇంకెవేటికి లేదు. ఈరోజు రిచెస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో చర్చెస్ ఒకటి. అటువంటి దానికి ఇంకా ఫర్దర్గా ప్రభుత్వం నుంచి కూడా సహాయం ఇవ్వటం ఏంది? కోర్స్ చర్చెస్ నుంచి బయట నుంచి వచ్చేటటువంటి ఫండ్స్లో చాలా వరకు ఎఫ్సిఆర్ఎన్ టైటన్ చేసిన తర్వాత, ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు టైటన్ అయినాయి. సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి సహాయం ఇచ్చి మీరు మీ మతాన్ని ప్రచారం చేసుకోండి అని చెప్పినట్టుండే, కానీ అంతకు మించి ఇంకేం లేదు. అట్లీస్ట్ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అటు ఇటుగా ప్రవర్తించిన మిగిలిన ఇద్దరు కూటమి కాన్స్టిట్యూయన్స్ జనసేన, బీజేపీ ఈ అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అదర్వైజ్ ఆ పార్టీల ఎగ్జిస్టెన్స్కి అర్థం లేదు, ఎస్పెషల్లీ బీజేపీ ఎగ్జిస్టెన్స్కు. బికాస్ ఒక ఐడియాలజీ బేస్డ్ పార్టీ కదా. అట్లాంటప్పుడు ఈ విషయం మీద చేయకపోతే ఇదేమి కూటమి అంటే పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రభుత్వం కాదు, ఇది ముగ్గురు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం. ముగ్గురు కలిసిన ప్రభుత్వం లాగానే కొనసాగాల్సిన అవసరం ఉంది. దురదృష్టం. తప్పకుండా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ అంశం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించి దీనిని నివారించాల్సిన అవసరం అయితే అంతేనా ఉన్నది. ఇక కోర్టులకు వద్దాం. దీని మీద పిల్లు వేసి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. పిల్లు కాదులే, పిటిషన్ వేశాడు. అదే మన చాణక్య లాయర్ వేసింది. అది హియరింగ్కి రావట్లేదు. అదే మొన్న కూడా అదే అన్నారు కదా. అర్చకుల విషయం 11-12 సంవత్సరాలు అట్లాగే పెట్టుకొని సుప్రీంకోర్టు 12 సంవత్సరాల తర్వాత ఇవి మా దగ్గర ఎందుకు ఉంది, హైకోర్టులో పంపించేస్తామని పంపించేశారు. వక్ఫ్ బోర్డు అంతకుముందు జరిగినటువంటి అమెండ్మెంట్స్ మీద 1994లో ఆపైన 2016లోనూ వేసినటువంటి రిట్ పిటిషన్లకు అతి గతి లేదు. సడన్గా ఈరోజు వచ్చిన దాన్ని ప్రియారిటీ మీద
తీసుకున్నారు. సో అది ఐ థింక్ కోర్టులు కూడా కొంతవరకు వీటి మీద దృష్టి పెట్టకపోతే, ఎందుకంటే బ్లాటెంట్లీ అన్కాన్స్టిట్యూషనల్ ఇది. అటువంటి దాన్ని ఆపకపోతే, ఇప్పుడు ఆపినా కానీ ఇచ్చే 100 కోట్లు 200 కోట్లు అప్పటికే వెళ్ళిపోయి ఉంటుంది ఇచ్చేటటువంటి. సో ఇది అక్కడ ఆగిపోయింది. రాజకీయంగా వీళ్ళు సరిగ్గా దీన్ని చేయటం లేదు. దీన్ని తప్పకుండా బీజేపీ గట్టిగా నిలదీసి తెలుగుదేశం గవర్నమెంట్ దీనిని మార్చుకునేటట్టుగా చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీ ఇద్దరి మీద ఈ బాధ్యత ఎక్కువ ఉన్నది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ గ్లాడ్ దీని మీద నేను చేసిన ట్వీట్ కూడా చాలా బాగా వైరల్ అయింది. నిన్నని చూడంగానే వెంటనే పెట్టాను. అది కూడా చాలా ఆల్మోస్ట్ 15,000 మంది దాకా ఆల్రెడీ చూచారు. పోతూ ఉన్నది. గుడ్. అంటే ప్రజల మనోభావం ఎట్లా ఉందనేది కూడా దాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. హోప్ ఇది వీళ్ళు కట్టడి చేయటంలో ఈ కూటమి భాగస్వాములు సక్సెస్ఫుల్ అవుతారని ఆశిద్దాం. ఇది కాకుండా అంటే నాకు తెలిసి ఒక చిన్న విషయం కూడా మీకు ఇక్కడ సప్లిమెంట్గా చెప్తున్నాను. ఎవరైతే హిందూ నుంచి క్రిస్టియన్కి మారారో అటువంటి వ్యక్తులందరూ కూడా మా ఇంట్లో పనిచేసే అమ్మాయి కూడా చెప్తూ ఉంటుంది, కంపల్సరీగా పాస్టర్కి నెలకి 500 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు తీసుకెళ్ళి ఇస్తున్నారనమాట. అట్లా మొత్తం ఒక పాస్టర్కి 50-60 మంది ఉండే కూటమి 50,000 రూపాయలు గౌరవభృతి వాడికి ఇండైరెక్ట్గా కూడా వస్తుంది. అది హిందూ సమాజంలో ఒక పూజారికి ఎవరు అట్లా ఇవ్వట్లేదు. సో మరి అది ఉండి కూడాను మరి ఇట్లాంటివి ప్రభుత్వం స్టడీ చేసి కొంచెం కట్టడి చేస్తే బాగుంటుంది. చూడాలి మరి అది విధి విధానం. పూజారికి ఇవ్వకపోతే ఇవ్వకపోయినా తిట్టకుండా ఉంటే చాలు. అట్లా ఉంది ఈరోజు పరిస్థితి. తిట్టం కొట్టడం దాకా కూడా వస్తూ ఉన్నది. ఆ రకంగా ఉన్నది. హిందూ సమాజం మరి మేలుకోవాలి, ఐక్యత కోసం ప్రయత్నం చేయాలి. ఈ థ్రెట్స్, ఇంటర్నల్ థ్రెట్స్ అనేటటువంటి చాలా డేంజరస్ అండ్ ఇవి అన్చెక్డ్గా పోతున్నాయి. ఇట్లాగే ప్రభుత్వం సహాయం ఒక సైడ్ ఇచ్చి ఇంకో సైడ్ ఇవ్వకపోతే ఏంది? అది చాలా. నమస్కారం అండి, మంచి విషయాన్ని చెప్పారు. దీని మీద ప్రభుత్వం మేల్కోవాలని ఆశిద్దాం.